విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకోలేదు. విరాట్ కోహ్లీ రిటైర్ అవబోతున్నాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ కు దూరం అవబోతున్నాడు. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వదిలేసి వేరే ఫ్రాంచైజీలోకి వెళ్లిపోతున్నాడు అని చెప్పే వార్తలు ఈ మధ్య తెగ షికార్లు చేశాయి. అలాగే సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయింది. అలాగే సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. విరాట్ కోహ్లీ రిటైర్ అవబోతున్నాడు, అన్ని ఫార్మాట్లకి దూరం అవబోతున్నాడు, ఐపీఎల్ లో కూడా ఆడడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వదిలేసి వేరే టీం కి వెళ్లిపోతున్నాడు అని చెప్పి చాలా న్యూస్లు వస్తున్నాయి. అయితే దీనికి క్లారిటీ ఏంటి అంటే ఆర్సీబీ ఓనర్స్ మారనున్నారు. అంటే ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రస్తుతం ఉన్న ఓనర్స్ దాన్ని వేరే వాళ్లకు అమ్మబోతున్నారు. అంటే వేరే ఓనర్స్ చేతిలోకి వెళ్ళబోతుంది. అయితే దానికి సంబంధించి కమర్షియల్ కాంట్రాక్ట్ అంటే యాడ్స్ కి సంబంధించి కావచ్చు, బ్రాండింగ్ కి సంబంధించింది కావచ్చు, వాటికి సంబంధించి విరాట్ కోహ్లీ కమర్షియల్ కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేసుకోవడానికి ఎస్ చెప్పలేదు. దానివల్ల కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడు, లేదంటే కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకోలేదనే వార్తలు వస్తున్నాయి. అంటే ప్రెజెంట్ ఉన్న ఓనర్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏవైతే యాడ్స్, ఏవైతే బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నారో దానికి విరాట్ కోహ్లీకి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటితో అయితే కొనసాగే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే ఓనర్స్ అయితే వాళ్ళు ఏ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తారో తెలియదు కాబట్టి, వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాటిని రెన్యువల్ చేయడం కోసం ఎస్ చెప్పలేదు కాబట్టి కాంట్రాక్ట్ తీసుకోలేదు, కాంట్రాక్ట్ రెన్యువల్ చేయలేదనే వార్తలు వస్తున్నాయి తప్పితే ప్లేయింగ్ కాంట్రాక్ట్ కి సంబంధించి ఎలాంటి న్యూస్ లేదు. ప్లేయింగ్ కాంట్రాక్ట్ అయితే తిరస్కరించడం గానీ, ప్లేయింగ్ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడం గానీ, లేదంటే ప్లేయింగ్ కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకోకపోవడం గానీ ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి విరాట్ కోహ్లీ ఆర్సీబీకే ఆడతాడు. తను చివరి శ్వాస ఉన్నంత వరకు, లాస్ట్ మ్యాచ్ ఆడినంత వరకు, ఐపీఎల్ లో ఆడితే ఆర్సీబీకే ఆడుతాను, ఆర్సీబీ తరపునే ఆడుతానని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. అదే మాట మీద ఉంటాడు. ఖచ్చితంగా ఐపీఎల్ ఆడినన్ని రోజులు కూడా ఆర్సీబీ తరపునే ఆడుతాడు. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తరపున ఆడి రిటైర్ అవుతాడు. అంతే లాయల్ గా ఆర్సీబీ విరాట్ కోహ్లీతో ఉంది. విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీతోనే ఉంటాడు. ఇదైతే ఫైనల్ కన్ఫర్మ్. దీనికోసం అయితే ఎలాంటి అఫీషియల్ న్యూస్ కన్ఫర్మేషన్ కూడా ఫ్రాంచైజీ నుండి గానీ, విరాట్ కోహ్లీ నుండి గానీ రాలేదు. కాకపోతే బయట రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి అంతే. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే, రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన ఉన్నా, రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నా, ఆర్సీబీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నా, విరాట్ కోహ్లీ అఫీషియల్ గా ట్విట్టర్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ ఖచ్చితంగా పోస్ట్ చేసి ఒకేసారి ఫ్యాన్స్ అందరికీ చెప్తాడు తప్పితే ఇలాంటి రూమర్స్ వచ్చి వీటి ద్వారా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం అయితే ఉండదు. అదైతే పూర్తిగా ఫేక్ న్యూస్. విరాట్ కోహ్లీ నో చెప్పింది ఓన్లీ కమర్షియల్ కాంట్రాక్ట్ కు మాత్రమే. అంటే నో చెప్పాడు అనేది అఫీషియల్ కాదు, వస్తున్న వార్తలు మాత్రమే. ప్లేయింగ్ కాంట్రాక్ట్ కి అయితే విరాట్ కోహ్లీ నో చెప్పడం జరగలేదు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపునే ఆడతాడు, ఆర్సీబీ తరపునే ఆడతాడు, ఆర్సీబీ తరపునే ఆడతాడు.